మరి ఇట్లా ఒకటి ఉదాహరణ తీసుకుంటే ఎలా అంటే ఒక మాండవ్య మహాముని అతడు మౌన దీక్షలో ఉంటాడు. అంటే ఆయన చాలా గొప్ప మహాముని అన్నట్టు, చాలా గొప్ప ముని, ఎంతో తీవ్రమైన సాధన చేస్తాడు. అప్పుడు తను ఒక మౌన వ్రతంలో ఉండి అక్కడ ఒక కుటీరంలో ఆశ్రమంలో ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక రాజ్యంలో దొంగలు దొంగతనం చేసుకుని వాళ్ళని పట్టుకోబోతే, రాజభటులు పట్టుకొని పోతే వాళ్ళు పరిగెత్తి అక్కడ అడవిలో ఉన్న ఆ ఆశ్రమంలోకి వెళ్ళి తాను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆయన కూర్చున్న ఆసనం, అంటే అది జింక చర్మమో ఏదో ఉంటుంది, దాని కింద వాళ్ళు అది దొంగతనం చేసిన వస్తువులు దాని కింద దాచిపెట్టి వాళ్ళు దాక్కుంటారు అన్నట్టు. దాక్కున్నప్పుడు ఆ రాజభటులు వాళ్ళ ఇళ్ళకే వచ్చిండ్రు ఆశ్రమంలో, కానీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి అక్కడ వెతికే వరకలు తన మాండవ్య మహాముని కూర్చున్న ఆ ప్లేస్లో ఆ దొంగతనం చేసిన వస్తువులు దొరకడం వల్ల ఇతడే దొంగతనం చేసిండేమో ఏం తెలియనట్టు మళ్ళీ కన్ను మూసుకొని కూర్చున్నాడా. మళ్ళీ మాట్లాడితే మౌనంలో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడతలేడు మాండవ్య మహాముని. మాట్లాడకపోగా దొంగతనం చేసి వచ్చినావు, మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చున్నావు, మౌనంగా ఉన్నవా అని వీళ్ళు రాజభటులు ఏం చేస్తారంటే ఆ మాండవ్య మహాముని మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు. రాజా ఇతని దగ్గరనే దొరికిన ఇతడే దొంగ అన్నప్పుడు రాజుకేం తెలుసు, నిజమే కావచ్చు అని భటుల మాట విని తనకు శిక్ష వేస్తాడు అన్నట్టు. అంటే ఆ శిక్ష ఎలా ఉంటుందంటే ఘోరంగా, అంటే అప్పట్లో అట్లనే ఎదురట. ఆ రాజుల కాలంలో ఒక శూలం మీద 4 దారులు కలిసిన ప్లేస్లో ఒక శూలం మీద కూర్చుండబెడతారంట. శూలం అంటే కొచ్చగా ఉంటుంది, అలాంటి శూలం మీద కూర్చోబెట్టినప్పుడు అది మెల్లమెల్లగా ఆ శరీరంలోకి దిగుతూ వెళ్తున్నప్పుడు రక్తము కారుకుంటా అల్లు మెల్లమెల్లగా ప్రాణాలు పోతాయట మాస్టర్స్. అంత ఘోరమైన శిక్ష మాండవ్య మహామునికి వేసినా కానీ తను మౌనంలోకి వెళ్ళి బయటకు రాడు. మౌన దీక్ష అంటే అట్లా అంత కఠోరంగా చేస్తాడన్నట్టు. ఒక్క మాట కూడా అనకుండా ఆ శిక్షను అనుభవిస్తున్నాడు, శిక్షణగా తీసుకొని అనుభవిస్తున్నాడు. అయితే తన తోటి ఎవరు ఋషులు మహర్షులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్షుల రూపంలో వచ్చి తన చుట్టూ తిరుగుతూ తనను అంటే ఇట్లా టెలిపతి ద్వారా అంటే ఆత్మ సందేశాల ద్వారా అడగడం, ఏంటి నువ్వు ఇంత మంచి మహర్షివి, నీకేంటి ఇంత ఘోరమైన శిక్ష, ఎందుకు ఇలా అన్నప్పుడు తను ఏమంటుండంటే మాట్లాడు కాదు, అంటే మన టెలిపతి అంటే ఆత్మ నుంచి ఆత్మ సందేశం ఇచ్చినట్టు, మరి అలా ఇది నా ప్రారంధం, ఇది నేను అనుభవించేదే కావచ్చు, నేను ఈ శిక్షణ తీసుకుంటా అన్నట్టు వాడికి సమాధానం చెప్తుండట పక్షులకు. అట్లా ప్రతిరోజు అవి పక్షుల రూపంలో రావడము, తన చుట్టూ తిరగడము, వాళ్ళతో మాట్లాడడం, సంభాషించడం, ఇవన్నీ రాజభటులు గమనిస్తుండ్రు అన్నట్టు. ఈయన ఏంటి రోజు పక్షులు రాస్తున్నాయి, మరి తన చుట్టూ తిరుగుతున్నాయి, ఏంటి ఇది అని ఈ విషయాన్ని రాజు దృష్టికి తీసుకుపోతారు అన్నట్టు. రాజు దృష్టికి తీసుకుపోయినప్పుడు రాజు అవునా అని అప్పుడు రాజ్యం నుంచి ఈ మాండవ్య మహాముని దగ్గరికి వచ్చి అప్పుడు సమాచారం తెలుసుకునేసరికి అప్పటికి ఈయన మౌనవ్రతం పూర్తవుతుంది అన్నట్టు. అప్పుడు మాట్లాడతాడు మాండవ్య మహాముని. విషయం గీతి మహారాజా అన్నప్పుడు అయ్యో నేను చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని మాండవ్య మహాముని క్షమాపణలు కోరినప్పుడు తను ఒక పల్లెత్తు మాట కూడా అన్నాడట. ఏంటి నువ్వు నిజం తెలుసుకోకుండా నువ్వు రాజ్యం ఎందుకు ఎత్తున్నావు, ఇంకోళ్ళ వేరే వాళ్ళైతే ఎంత ఆవేశపడి అంటారు. అప్పుడు ఒక్క మాట కూడా అనకుండా నా ప్రారంధం ఇది, నాకు ఇది జరగాల్సి ఉంది, నేను అనుభవించాల్సి ఉంది కాబట్టి నేను అనుభవించిన అంటాడు. కాబట్టి ఎవరిని కూడా ఒక్క మాట అనడట. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడుతుండట. అసలు నువ్వు ఇంత శిక్ష అనుభవించడానికి కారణం ఏంటి, నువ్వేం తప్పు చేసినావు, ఏదన్నా ఉంటే 100% తప్పు చేస్తే మరి 20% కదా మనకు పనిష్మెంట్ అని అందరు అనంగా ఇతనికి ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది మాండవ్య మహామునికి. మరి అవును కదా, నిజమే, నేను శిక్షణ పొందిన కరెక్టే, మరి నేను ఈ శిక్షణ పొందడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది, అంటే కారణం లేదు కార్యం జరగదు. అంటే నేను అనుభవించిన ఈ శిక్షణకు మరి గత జన్మలో నేనేం చేసినో దాన్ని నేను తెలుసుకుంటా అని ఏంటి అంటే ఇక తన బాగా సాధన చేసిన తపస్వి కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు అన్నట్టు. యమలోకానికి వెళ్ళిపోయి యముని దగ్గరికి పోయి మరి నేను ఈ శిక్షణ అనుభవించిన శిక్షను మరి ఇది నేను గత జన్మలో మరి ఏం చేసినా నేను ఇటువంటి ఇప్పుడు నా ప్రారంధం ఇలా అనుభవించిన నాకు ఒకసారి ఆకాశ రికార్డులో చూసి నాకు చెప్పు అన్నప్పుడు ఆ యమధర్మరాజు అదేంత పని నేను చూసి చెప్తా అని మరి ఆకాశ రికార్డులో ఉన్న దాన్ని మొదలు పెట్టిండు అన్నట్టు. పెట్టినప్పుడు ఆయనది ఏంటి అంటే మాండవ్య మహాముని 11 ఏళ్ళ వయసులో
తన చిన్న వయసులో ఒక తూనీగకు ఒక ముళ్ళుతోని చిన్న ఇట్లా పొడిచినట్టు అక్కడ చూపిస్తుందట ఆకాశ రికార్డులు చెప్పినప్పుడు. అప్పుడు అంటాడట, నువ్వు ఆ వయసులో ఆ తూనీగకు ముళ్ళు పొడవడం ద్వారానే నీకు ఈరోజు శూలదండన అనేది వేసిండు, అదే నీకు శిక్షణ వచ్చింది అన్నప్పుడు ఆయనకు బాగా కోపం వస్తుంది అన్నట్టు మాండవ్య మహామునికి. అప్పటిదాకా రాజును కూడా ఎవరిని కూడా ఒక్క పల్లెత్తు మాట అని అతను యమధర్మరాజు మీదకి కోపానికి వస్తాడు అన్నట్టు. ఏంటి నువ్వు వేసింది ఏంటి, నీకు ధర్మం గురించి ఏమైనా తెలుస్తుందా? మనం 100% తప్పు చేస్తే 20% పనిష్మెంట్ ఇవ్వాల్సింది నేను తెలిసి తెలియని వయసులో 11 ఏళ్ళ వయసులో ఏదో చిన్న ముళ్ళు కూర్చున్నందుకు నాకు ఇప్పుడు ఇంత ఘోరమైన శిక్షణ ఎందుకు? నీకు ఇక్కడ అంటే ఇక్కడ అది ఇక్కడ ఉండే అర్హత లేదు అని నువ్వు భూలోకం వెళ్ళి నువ్వు మళ్ళీ దీని గురించి పాఠాలు నేర్చుకొని రావాలి, ధర్మం గురించి, ధర్మం అంటే ఏంటి, ధర్మ పరిపాలన అని దాని గురించి తెలుసుకొని రా అని యమధర్మరాజును అప్పటికప్పుడే ఆ పోస్ట్ నుంచి తీసేసి భూలోకం పంపించడం. మళ్ళీ యమధర్మరాజు విదురునిగా జన్మ తీసుకొని మరి విదుర నీతి అని మనకు ఆ గ్రంథాన్ని మనకు అందించడం ఇదంతా దీని ద్వారానే వచ్చిందట మాస్టర్స్. గురించి మనము ఇంత చాలా బాగా తెలుసుకున్నామంటే చూడండి, భూలోకం వచ్చి మళ్ళీ అంత యమధర్మరాజే మళ్ళీ శిక్షణ పొంది విదురునిగా జన్మ తీసుకొని ఆ విదుర నీతి అనే మనకు ఆ పుస్తకాన్ని అందించారు మాస్టర్స్. ఇప్పుడు మన పత్రి గారు కూడా అంటాడు, ఎందుకంటే అనుభవమే జ్ఞానం అంటాడు. అంటే మన అనుభవం ద్వారానే జ్ఞానం వస్తుంది. అంటే ఇప్పుడు తాను ఆ శిక్షణ అనుభవించడం ద్వారానే జ్ఞానం వచ్చి విదుర నీతి అని మనకు అందించిండు. అది అంటే ఇక్కడ మనకు పత్రి గారు ఏమంటాడంటే మనం 3 ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలంటే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అలాంటి ఉన్నప్పుడు మనం ఏంటి అంటే ఎరుక కోల్పోకుండా ఉంటాం. ఎప్పుడు కూడా మనం ఎరుక కోల్పోకుండా ఉండడం కోసమే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మనం ఎప్పుడు ఎల్లవేళలో ఉండాలంటాం మాస్టర్స్. ఇప్పుడు మనం ఉదాహరణ చూడండి, రమణ మహర్షి కూడా. రమణ మహర్షి మరి తను ఎంతో మహర్షి అంటే దేన్నైనా శాసించగల శక్తి ఉన్న మహర్షి. తనకు క్యాన్సర్ పుండు వచ్చినప్పుడు తను అనుభవిస్తాడు, ఇది నేను శిక్షణ పొందడానికి తెచ్చుకున్నా అని అనుభవిస్తాడు. తన తోటి శిష్యులు అంటారు, మందులు పెడతాము, దీన్ని ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, దాన్ని పురుగులు తింటున్నాయి అన్నా కానీ వాళ్ళు తీసేసి పురుగులు తీసేసి ఏదన్నా ఔషధం పెట్టినా కానీ మళ్ళీ ఎప్పట్లాగా ఔషధాన్ని తీసేసి నా శరీరం ఆ పురుగులకు ఆహారం అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంటే తనకు తెలుసు కావచ్చు నేను గత జన్మలో ఏం చేసినో, మరి ఎవరి ఆహారాన్ని నేను తీసుకున్నాను, అందుకోసమే నా శరీరం వాటికి ఆహారం అవుతుంది అని తన శరీర స్థితిలో ఉండడు, ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటాడు. శరీరాన్ని కూడా పట్టించుకోకుండా మరి అది ఉండడం మనము రమణ మహర్షి గురించి కూడా మనకు తెలుసు కదా మాస్టర్. అంటే ఇది నాకు శిక్షణ అనుకున్నాడు. ఎవరు? రమణ మహర్షి. ఆ పురుగులకు ఆహారం అవడం అంటే నేను శిక్షణ పొందుతున్నాను అనుకున్నాడు. అన్ని ఎప్పుడు కూడా శరీరం గురించి పట్టించుకోడు, ఆత్మస్థితిలోనే ఉంటాడు. మరి ఇలా మనము తెలుసుకుంటూ పోతే ఇక్కడ మాస్టర్స్ ఒక ఉదాహరణ చెప్పిండు గురువులు. అంటే మనకు నిజ జీవితంలో జరిగింది. ఒక స్త్రీ అయితే ఆమెకు విపరీతమైన నడుము నొప్పి ఉన్నదట. బాగా నడుము నొప్పి ఉన్నప్పుడు ఆమె ఎన్నో హాస్పిటల్ తిరిగి గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ గురువు చెప్తాడట, మరి నువ్వు గత జన్మలో ఏం చేసుకున్నావో మరి నీకు ఇంత ఇట్లాంటి బాధ వచ్చింది అన్నప్పుడు ధ్యానంలో నువ్వు ధ్యానంలో కూర్చుంటే చూసుకుంటావు అంటే ఆమెకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానంలో ఒక ఎద్దును కొట్టినట్టు కనబడ్డదట. ఘోరంగా కొట్టినప్పుడు ఆ ఎద్దుకు అది ఎక్కడైతే ఎద్దుకు దెబ్బ తాకి ఆ బొక్క ఎక్కడైతే పలిగి ఇట్లా అయిందో సేమ్ ఈ స్త్రీకి కూడా అదే ప్లేస్లో నొప్పి రావడం అట. అంటే నాకు ఆమె చెప్పినప్పుడు అంటే మరి నువ్వు అంత తప్పు చేసినప్పుడు ఆమెకు దానికి నడవలేని స్థితి చేసినావు, అంత ఘోరం, నాకు ఇప్పుడు కొంచెమే నొప్పి కాదు ఇది, నువ్వు దానికి క్షమాపణ చెప్పు అని దానికి క్షమాపణ చెప్పి ఆమె ఈ ధ్యాన సాధన వల్ల తగ్గించుకోవడం జరిగిందట మాస్టర్స్. అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా కానీ మనం ఏది చేసినా కానీ దాన్ని శిక్షణ పొందడానికి అంటే నువ్వు దానికి హాని చేసినావు, ఆ బాధ ఏంటో నువ్వు తెలుసుకోవాలి, శిక్షణ పొంది రావాలని మనకి ఇక్కడ భూలోకంకి పంపించి ఆ శిక్షణ పొందడానికే మనం ఇక్కడికి వస్తామట మాస్టర్స్. అంటే ఇప్పుడు కోళ్ళను తింటుండ్రు, కోళ్ళు తింటే కూడా కాళ్ళు నొత్తాయి, మోకాళ్ళు నొత్తాయి, అవి నొత్తాయి అంటారు. ఎందుకు? ఇప్పుడు మనకు పత్రిసారి కూడా అంటే గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం, అంటే ఏ అవయవాన్ని తింటే ఆ అవయవానికి రోగం వస్తుందట. అంటే దాన్ని జీవిని చంపి నాలుక రుచి కోసం తిన్నప్పుడు లెగ్ పీసులు తింటే లెగ్గులకు ప్రాబ్లము, ఇంకా ఏంటో లివర్లు తింటే అంటే ఏది తింటే దానికి ప్రాబ్లమ్స్ అట. అంటే అబద్ధం కాదు, నిజం.
ఖచ్చితంగా అందుకే పత్రి గారు అంటాడు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద